ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ ఆత్మ సాక్షాత్కారం అంటూ చెబుతారు. అది అభూత కల్పన. లేని అహంకారానికి సాక్షాత్కారం ఏంటి? వాటి జోలికి పోవద్దు. అది నీవే అని ఎంత చెప్పినా అది దేనితోనూ కలవదు. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని అనుకున్నంత కాలము గురువు అవసరమే. గురువే ఆత్మ. గురువునే అసలైన ఆత్మగాను, నీవు వ్యక్తిగతమైన జీవిగాను భావించు. ఈ ద్వైత భావం పోవటం అంటే అజ్ఞానం పోయినట్లే. నీలో ద్వైత భావన ఉన్నంత కాలము గురువు అవసరమే. నీవు శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నావు కాబట్టి అందువల్ల గురువు కూడా ఒక దేహమని భావిస్తున్నావు. నీవు దేహానివి కావు, గురువు కూడా కాదు. నీవు ఆత్మవి, గురువు అంతే. ఈ జ్ఞాన సంపాదననే ఆత్మ సాక్షాత్కారం అంటున్నావు. అసలు అహంకారమే లేదు. ఆది నుంచి అసలు అహంకారమే పుట్టనే లేదు. లేని అహంకారానికి సాక్షాత్కారం ఏంటి? అది నీవై ఉన్నావు. అది నీలోనే ఉంది. అది బయట ఎక్కడో ఉంటే ఎందుకు అది పనికిరాదు. అనుగ్రహమే ఆత్మ. నీవు ఎప్పుడూ దాని వశంలోనే ఉన్నావు. అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆత్మ అనేది దేనితోనూ కలవదు. గురువు యొక్క బోధనల ద్వారా శ్రవణ మననాదులు చేయడం వలన మనస్సుని ఏకాగ్రం చేస్తుంది. ఈ నాచే చూడబడే మనోశరీరాలు నేను కాదని తెలుసుకుంటుంది. నేను ఎవరో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఈ కోరిక బలంగా ఉన్నంత కాలము మనస్సుతో తాదాత్మ్యం ఉండనే ఉంటుంది. గురువుగారు చెబుతున్న బోధనల వలన అనాత్మ విచారణ చేయడం వలన నేను ఆత్మను అని తెలుసుకొని ఆత్మను సాధించాలని అనే తపన అర్థరహితము, హాస్యాస్పదం అని గుర్తించి అక్కడ బుద్ధి అనేది మెల్లమెల్లిగా మౌనం అనేది తలుస్తూ ఉంటుంది. శుద్ధమైన ఆత్మ చైతన్యంలో జ్ఞానేంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, అహంకారాలు కానీ అక్కడ ఏవీ లేవు. ఆత్మలో రెండవది లేకపోయినప్పటికీ ఉన్నది ఏదో తెలియని అజ్ఞానం వలన ఉన్న దానిని పొరపాటుగా మరొకటిగా ఊహించడం అక్కడ మనకి సంభవిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ భ్రమజనితమైన మనోశరీరాలతో తాదాత్మ్యం చెంది ఇవే మనం అనుకొని అక్కడ మనము జీవిస్తున్నాము. ప్రపంచము అనేక నామరూపాలతో తెలియబడుతున్న ఆత్మ చైతన్యము కంటే అవి వేరు కాదు అని ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే ఒక దృఢమైన భావనతో మననం చేస్తుంటే మనసులోని ఉద్రేకాలు, బుద్ధిలోని అలజడులు తగ్గి అక్కడ మనసు అనేది మెల్లిమెల్లిగా శాంతిని పొందుతుంది. ఈ విధంగా మనోలయాన్ని కూడా కొంతవరకు సాధించవచ్చు. అది కూడా అనుగ్రహం వలనే. ఇక్కడ ఒక ఉపమానాన్ని తీసుకునేటప్పుడు అల సముద్రం నుండి వేరు కాదని తెలియడానికి అంటే అక్కడ అల దేన్ని త్యజించాలి, దేన్ని అది అల అనేది దేన్ని ఆమోదించాలి, దేన్ని నశింపచేయాలి, దేన్ని లయం చేసుకోవాలి. అల అనేది ఆ అల కూడా సముద్రమే. ఈ ఉపమానాన్ని బట్టి చూసినప్పుడు తనకంటే రెండవది వేరుగా ఏదీ లేదని, తాను దేనిని లయం చేయవలసిన అవసరం లేదని ఇక్కడ అంటున్నారు. అందుకే గురువుగారు అంటారు, వస్తువుని విడిచి ప్రతిబింబం లేదు. అలాగే ఉన్నానన్న ఎరుకని విడిచి జీవుడు లేడు. ఇదంతా మూలము తెలియక అనుభవానికి రాకపోవడం వలన జరుగుతూ ఉంది. నిజానికి మాయగా నీ భ్రమ కానీ అక్కడ ఏమీ లేదు. అందుకే ఇక్కడ అహంకారము ఆది నుంచి తృణీకరించబడింది అనడంలో
ఉద్దేశ్యం అని ఇక్కడ మన గురువుగారు చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మ సాక్షాత్కారం అంటూ చెబుతారు, అది అభూత కల్పన. లేని అహంకారానికి సాక్షాత్కారం ఏంటి? వాటి జోలికి పోవద్దు. అది నీవే అని ఎంత చెప్పినా అది దేనితోనూ కలవదు. ఇంతకీ సాక్షాత్కారం అంటే ఏంటమ్మా? అంటే ఉన్నది తెలియపడ్డం గురువుగారు. ఎవరికి? ఆత్మకే. ఆత్మకని మీరు అంటున్నారు, జీవుడికి కాదు. నేను అంటాం కాదు. స్వయం ప్రకాశము కలిగిన జ్ఞాన వృత్తితో ఉన్న ఆత్మ తనకు తానుగా ప్రకాశించడమే సాక్షాత్కారం. అంతేగాని నువ్వు ఇంద్రియాలతో మనస్సుతో ఏదో దర్శించటం కాదు. ఓ గుడికి వెళ్ళావు, బాగా దర్శనమైందంటావు, ఎక్కువసేపు దేవుడి దగ్గర ఉన్నానంటావు, చాలా బాగుందంటావు, అది కాదు సాక్షి. నిజానికి వ్యక్తిత్వాన్ని అంటిపెట్టుకుని నీవేదో దర్శించటం కాదు అని చెప్పటం. నీవు అదేను అని ఎంత చెప్పినా నాకు ఆత్మ తెలియటం లేదంటావుగా, ఆత్మ అనుభవం లేదంటావుగా. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం అనేది అహంకారంతో వ్యక్తిత్వంతో నీవు దర్శించేది కాదు. ఎందుకని కాదు అంటే అహంకారమే లేదు అక్కడ. నేను దానితో ఏం దర్శిస్తా? కాబట్టి ఉన్నది ఉన్నట్టు నేను ఉన్నానని అది ప్రకాశిస్తూనే ఉన్నది అని చెప్పటం. కానీ ఈ దేహాత్మ బుద్ధితో నాకు ఆత్మ తెలియటం లేదంటున్నావుగా. అవును గురువు గారు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం అది ఒక అభూత కల్పన అని చెప్పటం. ఎందుకు చెప్తారు అట్లా? దేహాత్మ బుద్ధి అహంకారమే లేదు అక్కడ. లేని జీవుడికి తెలియదు, ఉన్నదనే అనుకుంటున్నాడు. అవును గురువు గారు. అంటే దేహాత్మ బుద్ధితో నీవు ఆత్మని దర్శించటం కాదు అని చెప్పటం. పైగా నాకు ఇంకా సాక్షాత్కారం కాలేదు, నేను ఇంకా దర్శించలేదని ప్రతి వాళ్ళు అనుకుంటారు. అందుకు చెబుతున్నారు ఆత్మ సాక్షాత్కారం ఒక అభూత కల్పన. ఎవరు కల్పిస్తున్నారు? ఈ మాయానే కల్పిస్తాను. ఒకసారి చదువు మళ్ళీ. ఆత్మ సాక్షాత్కారం అంటూ చెబుతారు, అది అభూత కల్పన. లేని అహంకారానికి సాక్షాత్కారం ఏంటి? వాటి జోలికి పోవద్దు. అది నీవే అని ఎంత చెప్పినా అది దేనితోనూ కలవదు. రవి గురువు గారు అర్థమవుతుందా? గురువు గారు అంటే అదే
ఇది ఎంత భ్రాంతో సాక్షాత్కారం అవ్వటం కూడా అంతే భ్రాంతి అంటారు కదా గురుగారు. అయ్యే క్వశ్చన్ లేదు అసలు. అహంకారాన్ని పెట్టుకుని నీవనుకునే దైవాన్ని దర్శించటం, నీవే అదంటే ఆత్మని దర్శించటం కుదరదు అని చెప్పటం. గురుగారు, అంటే అది దేంతోనూ కలవదు అంటే అహంకారం ఉంటే ఆత్మ ఉండదు, ఆత్మ ఉంటే అహంకారం ఉండదు అన్నట్టుగా తీసుకోవాలా? ఆత్మ సంగతి తెలియదు జీవుడికి. తెలియదు. ఎంతసేపటికి పరోక్ష జ్ఞానముతో కూడుకుని ఉంటాడు, ఇంద్రియ వ్యాపారములతో ఉంటాడు, అన్యత్వాన్ని దర్శిస్తూ ఉంటాడు, ద్వంద్వాలతో కూడుకుని ఉంటాడు. మంచి అని, చెడు అని, నీ అని, నాది అని, న్యాయమని, అన్యాయమని, ఇట్లా భేదము కలిగి ఉంటాడు జీవుడు. ఉచ్చ నీచ భేదము, స్త్రీ పురుష భేదము. ఆ భేదంలో కూడా నీకు ఇతరులకి భేదము, ఇతరులకు భేదము. ఇట్లా బయటికి వచ్చింది అంటే భేదం కనపడుతుంది, అనుబంధం కనపడుతుంది. ఇక్కడ ఎందుకు చెబుతున్నారు? అభూత కల్పన అని. ఆత్మ ప్రకాశము కల్పన కాదు. నేను ఆత్మని దర్శించాలి అనేవాడు లేడని చెప్పడమే కల్పన. నీవెవరివో తెలుసుకో ఎందుకంటున్నారు? దేహాత్మ బుద్ధిలో ఉన్న జీవుడు అనేవాడు లేడు. అయితే వీడు తెలుసుకోలేడు కదా గురుగారు. లేని వాడితో ఎట్లా తెలుసుకుంటాడు? అది ఒక ఆలోచనే. ఇప్పుడు కంఠాభరణం, పెడలోనే ఆభరణం పెట్టుకుని దేశమంతా వెతుకుతున్నాడు. అవును, పోయింది అనుకుంటాడు. పెళ్ళలోనే ఉందని తెలిస్తే దొరికింది అంటాడు. ఆ దొరకడం అనేది అభూత కల్పన పాయింట్. అంటే వీడు వెతికితే ప్రమాదం, వెతకకుండా ఉంటే అక్కడ వాడి దగ్గర ఏదైతే ఉందో అదే వ్యక్తం అవుతుంది. ఇక్కడ వ్యక్తము వీడికి కాదు. ఉదాహరణ చెప్పుకున్నప్పుడు దశముల కానీ, కంఠాభరణం కానీ ఏది రకంగా చెప్పుకున్నా నీవు మెడలో హారం తెలియట్లేదన్నావు, దొరికింది రెండు చెప్తున్నావు. అంటే ఇక్కడ గురుగారు ఇప్పుడు చంకలో పిల్లాడున్నాడు, తల్లి వెతుకుతూ ఉంది. ఇప్పుడు వెతకటం ఆపేస్తే పిల్లవాడి గురించి జాలి ఉండదుగా. వెతికితే ఇక్కడ ప్రమాదం ఏర్పడింది అంటే వాడు దొరకట్లా. వెతకటం ఆపేసినప్పుడు లోపల వెతకటం, బయట వెతుకుతున్నావు. అవును గురుగారు, ఆ బయట వెతకటం ఆపేస్తే అప్పుడు ఏమవుతుంది అంటున్నారు? ఆపేస్తుంది తెలిసిందిగా, వెతికితేనే తెలిసేది. పిల్లవాడు చంకలో ఉన్నాడని అప్పుడు తెలుస్తుంది అంటారా? కంఠాభరణం వెతకమంటాడుగా, అది శంకర్లు కూడా. అవును, పోయింది అనుకుంటున్నావు, బయట వెతుకుతున్నావు. గురుగారు ఎక్కడ మానేసినా పోయిందన్న భావన ఉంటుంది అక్కడ. అన్లెస్ యూ సెర్చ్ విత్ ఇన్ నీ మెడ చూసుకుంటేనే తప్ప. గురుగారు అవును, ద్వైతంలో అర్థం అవటానికి బాగా ఉంటుంది, ఆ విధంగా ఉండదు. అహంకారము, ఆత్మజ్ఞానం. ఎందుకు చెబుతున్నారు? ఆత్మ ప్రకాశము అభూత కల్పన అని నాకు తెలియటం లేదంటున్నావుగా.
ఆత్మ నాకు తెలియటం లేదు అన్నావా లేదా? అవును గురువు గారు, అవును. అందుకని అట్లా తెలియదు, నీవే ఆత్మవి. కాకపోతే తేడా ఏంటంటే అనుగ్రహంతో అది ప్రకాశించేందుకు తెలియదు. అంటే పైగా నీకే అనిపిస్తుంది గురుగారు, ఇది కొత్తగా ఏం రాలేదు, ఆల్రెడీ ఉంది. ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది. అది వ్యక్తమైనప్పుడు ఇది ఇంతకు ముందే ఉన్నది అన్న సంగతి ఎస్టాబ్లిష్ అవుతుంది. కొత్తగా ఏం రాలేదు. దీని గురించి ఇన్నాళ్ళు సాధన చేసాము, ఇంత అసలు ఏమి ఉన్నదే అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు బయటకు వచ్చి చెబుతావు నేనంటే అహంస్ఫురణని, అహంకారం లేదని, మనస్సు అంటే ఆలోచనలని, ఆలోచన ఉన్నా లేకపోయినా ఆత్మకేమీ కాదని, ఇట్లా అందుకని అది నీవే ఉన్నావు అని చెప్తున్నారు. చెప్పటం నీవే అది, నీవే అది అని ఎంత చెప్పినా మీ దృష్టి, ఆ జ్ఞాన దృష్టి అది ప్రకాశించాలి. ఎక్స్క్లూజివ్ గా ప్రకాశిస్తుంది. అందుకని అనుగ్రహం చేస్తాను. గురువు అది ప్రకాశించినంత వరకు ఈ మాయ, ఈ దుఃఖం ఇదంతా అంటే విడిగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ భావనలు తెలియదు, తెలియదు, ఇంకా తెలియదు. అవును, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ అదే తన స్వరూపం తెలియదు. ఎంత అది నీవే అది చెప్పినా కూడా తెలియదు. ఎందుకు తెలియదు? కారణం ఏంటి? మాయా నేనుతో ఆత్మ తెలుసుకోలేవు, పాముతో తాడుని తెలుసుకోలేవు. గురువు గారు, ఆది నుంచి అహంకారము తృణీకరించబడిందని ఎలా చెప్పారు మహర్షి? స్వరూప జ్ఞాన తర్వాతనే. అవునవును, అసలు అహంకారం పుట్టనే లేదంటున్నారు కదా. లేదుగా, మరి పాముందా? పాము పుట్టిందే. నువ్వే అన్నావుగా తాడు పాము కాలేదు, ఉన్నది తాడేను, పామే లేదు. అదే వాడు చెబుతున్నారు మహర్షి. వ్యక్తిత్వం అనేది జీవభావమే ఆది నుంచి తృణీకరించబడి లేదు. లేని అహంకారానికి సాక్షాత్కారం ఏంటి అంటున్నారు. అది పాయింట్. అందుకని అది అభూత కల్పన. అసలే అహంకారము కల్పనతో కూడుకుని ఉంటుంది. ఇప్పుడు దేహాన్ని జగత్తును చూస్తున్నట్టుగా ఆత్మను చూడాలనుకుంటుంది, అది కల్పనే. అహంకారం ఎన్నటికీ ఆత్మని చూడలేదు. ఎందుకని? పాము ఎన్నటికీ తాను చూడలేదు. అది కారణం, అంతకంటే ఇది భ్రాంతి. నాకు ఆత్మ సాక్షాత్కారం కాలేదు అనేది ఒక భ్రాంతి, అయిందంటే కూడా ఒక భ్రాంతి. అవును గురుగారు, రెండు భ్రాంతులే. అవును, అయ్యిందని చెప్పేవాడు కూడా అహంకారమే, కాలేదని చెప్పేవాడు కూడా అహంకారమే. అందుకని ఆత్మ సాక్షాత్కారం అంటే ఒక భ్రాంతి అంటారు. ఎందుకంటే ఆ స్థితిలో అది కన్ఫర్మ్ అయ్యి ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇంకా ఆ స్థితిలో చెప్పేవాడు ఉండడు కాబట్టి ఆ స్థితిలోనే ఉండిపోతాడు కదా.
స్థితి ఉంటుంది, స్థితిలో ఉంటాడు. స్థితిగా ఉంటాడు. ఎందులో ఉంటాడు కాదు, స్థితి ఉంటుంది, ఎరుక ఉంటుంది. ఎరుక ఉంటుంది. ఎరుకతో జీవుడు ఉంటాడు. ఆ, తర్వాత చెప్పుకున్నారుగా, భక్తి మనస్సుతో బయటకు వస్తుంది. ఆ గురువు. వచ్చిన దేన్ని బంధించదు, ఉమ్. దిగిపోయి ఉంటుంది నాయన. మృత మనస్సు లాగా ఉంటుంది. అది బంధించదు. ఉమ్. కాబట్టి మాయను చెప్పుకునే మాయ అంటే ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం, అమృత కల్పన. ఉన్నది లేని సృష్టి, లేని జీవుడిని చెప్పడం. ఆ, ఎంత చెప్పుకున్నా నాకు ఆత్మ తెలియటం లేదు అనే విషయం మీరే ఉంటుంది. అవును గురువు గారు. ఏమ్మా, అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. అంటే జీవుడికి ఆత్మ అంటే తెలియదు కాబట్టి ఎంత చెప్పినా కూడా వీడు నువ్వే ఆత్మ అని చెప్పినా కూడా వీడికి తెలియదు. లేదు అంటే జీవుడు లేడు అక్కడ, జీవుడు లేడు. ఉన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. ప్రేమ తాను చూస్తాడు, ఆ గురువు గారు. ఇంద్రియాలతో కలగంటాడు, ప్రపంచాన్ని చూస్తాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తంలో తిరుగుతూ ఉంటాడు. పిశాచం అన్నాడుగా. అవును గురుగారు. అవును. గతంలో కూడా చెప్పుకుంటాను, ఈ రెండు కలిసి ఉండవు. ఆత్మజ్ఞానంతో కూడుకున్నటువంటి జీవభావన లేదా జీవభావనతో కలుగున్న ఆత్మస్థితి ఉండదమ్మా. ఇది ఆధారమే కానీ భిన్నం అన్నారు గురుగారు. పాము భయానికి తాడు ఆధారమే, అందరూ బానే ఉంది. తాడు సర్పంచి భయం భ్రాంతి అనేది ఆదిశంకరులు ఈ మాయాజీవుడికి చెబుతున్నటువంటి ఒక భ్రాంతి ఉదాహరణ. గురుగారు. అంతేకాదు, ముత్యము చిప్పలో వెండి మన పోస్టుని గోష్ఠి గాను, రమణ మహర్షి అయితే దశముడి కథ. అవును గురుగారు. ఎవరైనా 10 మంది క్రాస్ చేసినప్పుడు వాళ్ళు వదిలిపెట్టి అందరినీ లెక్క చూస్తాడు, అసలు చూడడు. కానీ ఆ ఉదాహరణ క్రియేట్ చేశారు. ప్రతివాడు తాను వదిలిపెట్టాడు అంటే తన ఆత్మను తెలుసుకోకుండా ఉండాలని చెప్తాను. అదే చంకలో పిల్లవాడిని ఎవరు లెక్క పక్కనే పెట్టుకొని ఎవరు మర్చిపోరు కదా గురువు గారు. అదే మీరన్నట్టు పిల్లవాడు పెట్టినట్టు తెలియదు, గుర్తుండదు. పాయింట్ అది గుర్తుంటే నువ్వు పోయిందని అనవు, అది రికార్డు కాలేదు. ఇవన్నీ కూడా నాయన ద్వైతంలో ఉదాహరణలు అవగాహనకి మాత్రమే. ఎవరు సంఖ్యలో పిల్లలు ఎతగారు అసలు. అదే గురువు గారు. అవునండి. మెడలు ఆడుకుంటే పోయిందా అనుకుంటే కనీసం అర్థంలో చూసుకున్నప్పుడైనా ఆరోగ్యం పడుతుంది. అవును. ఇవి ఎందుకు చెప్పారు అంటే నీవే అది అని చెప్పటానికి, అంతేగాని నీవు ఆత్మని దర్శిస్తావని కాదు. మరి భ్రాంతిని ఎలా హైలైట్ చేస్తాం? ఇప్పుడు సడన్ గా చూసేసరికి వెండి కనపడుతుంది, భ్రాంతి.
పరిశీలిస్తే ముచ్చము చెప్పా ఈ చెప్పినట్టు. అవును గురుగారు, అవును. ఈ ఉదాహరణలు మనం కొంతవరకే అవగాహనకి, వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోలేము. కాసేపు ఆగి గుర్తొచ్చినప్పుడు సంకల్పాన్ని అనిపిస్తుంది అవును. వస్తూ ఉందిగా. ఏదో సందర్భంలో ఆభరణాలు చిక్కుపడుతుంది, మళ్ళీ చూసుకుంటుంది. అంటే మన రోజువారీ జరిగే దాంట్లోంచి తీసే చెప్తున్నారు శంకరులు. అర్థం అవటానికి అర్థం. ఎక్కడికి ఏది పోలేదు, ఆవరణం నీలోనే ఉంది, కానీ నీ మనస్సు లేదు అన్న భావన ఉంది. ఆ మాట కూడా మహర్షి అన్నారుగా, నాకు ఆత్మప్రకాశం కావటం లేదు అనే భావన కూడా వస్తున్నారు. అంటే ఈ మాటలన్నీ ఆత్మ స్థితిలో ఉండి చెప్తున్నారు కాబట్టి అది తప్ప ఇంకోటి లేదు అన్న దృష్టితో చెప్తున్నారు. అందుకని చెప్పినా ఈ మాయలో ఎవరికి ఆత్మను ప్రకాశింపజేయలేరు. ఏమ్మా చేయలేరు అట్లా. బోధలు కూడా మాయా బోధలే, అవి సూచనలు మాత్రమే. ఏమ్మా సరోజ? గురువు గారు, అంటే ఇక్కడ ఆల్రెడీ ఆత్మ ఉండి కూడా ఈ దేహాత్మ బుద్ధి కవరప్ అయిపోయి నేను ఆత్మ అని తెలుసుకోలేక అడుగుతున్నాను, నాకు ఎప్పుడు సాక్షాత్కారం అవుతుంది అని. దానికి ఏమంటున్నారు మహర్షి? నీవే అయినప్పుడు అసలు ఆ దేహాత్మ బుద్ధి కూడా లేదు అంటున్నారు మహర్షి. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మ ప్రకాశంతో తెలుస్తుంది. గురువు గారు, ఆభరణం వెళ్ళు ఉన్నదని తెలిసినప్పుడు తెలుస్తుంది, అసలు పోలేదని. అవునండి, అవునండి. ఇక్కడ కూడా ఆత్మ ప్రకాశించిన తరువాత తెలుస్తుంది. సంబంధం లేదు. అంటే ఇక్కడ మీరు నిన్న చెప్పారు గురుగారు, చూచే నేను దేనితోనూ అసోసియేట్ అవ్వకుండా ఉంటే తనని తాను చూసుకోవడమే రియలైజేషన్ అని చెప్పారు గురువు గారు. అవును గురువు గారు, అది ఉంది మళ్ళీ గురువు గారు. నీవు ఇంద్రియాల ద్వారా పరోక్ష జ్ఞానము కలిగి ఉండకపోతే ఆ జ్ఞానము అనుగ్రహం చేత తను చూస్తుంది. జ్ఞానం గురువు గారు. అంతేకాని చూచే నేను చూడకపోతే ఆ నేను ఆత్మను చూడదు. అర్థమైంది గురువు గారు. దేహాన్ని, జగత్తుని, సంసారాన్ని చూస్తున్నటువంటి ఈ మాయా నేను పరోక్ష జ్ఞానము కలిగి అన్ని చూస్తూ ఉంది. అది చూడదు. గురువు గారు, నువ్వు మౌనంగా ఉండు, చూడకపోతే అహం స్ఫురణ దానంతటది జ్ఞాన వృత్తితో ప్రకాశించే అవకాశం ఉన్నదని పాయలో చెప్పుకోవడం. గురువు గారు. అంతేగాని నేను మౌనంగా ఉన్నాను, నాకు అప్పుడు తెలియట్లేదంటే కుదరదు. గురువు గారు, అమ్మా అర్థమైంది గురువు గారు.
చెప్పు నాయన రవి, ఇంకేమైనా ఉందా? గురువు గారు, అదే అంటే నిశ్చలమైన మనస్సులో ప్రశాంతమైన మనస్సుగా ఉన్న కదలికలు ఎటువంటి లేని మనస్సుకి అక్కడ తనకు తానుగా వ్యక్తపరచుకునే అవకాశం ఉంటుంది అంటారా గురుగారు? అదే కదా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆయన, ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆలోచన లేని స్థితిని తీసుకొస్తుంది, వైరాగ్యాన్ని తీసుకొస్తుంది, నిన్ను అంతర్ముఖం చేస్తుంది, నిన్ను వృత్తిరాహిత్యం చేస్తుంది, చేసి అది ప్రకాశిస్తుంది తనకు తానుగా. అది పాయింట్. చెప్పుకోవటానికి నువ్వేదో సాధన చేస్తున్నట్టు అనుకుంటావు. కరెక్టే. నేనేదో ప్రాణాయామం చేశాను, నో. ఇప్పుడు మాత్రం నువ్వు గాలి పీలుస్తున్నావా? ఇట్ ఈస్ ది గాడ్ హూ ఈస్ టేకింగ్ బ్రీత్ అంటాడు మహర్షి. గురుగారు, వీడికి అసలు ఉనికి లేదుగా. అంటే ఆ కాన్షియస్నెస్ ఇన్ని రకాలుగా పనిచేస్తుంది. అది నిన్ను నిశ్చలత్వానికి తీసుకురావటం కూడా ఆ కాన్షియస్నెస్ చేస్తుంది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. గురుగారు, నువ్వు వ్యక్తిగా చూస్తున్నావు, ఇండిపెండెంట్ గా నేను ఇది చేస్తాను అది చేస్తాను అనుకుంటున్నావు. నీవు కర్మలు ఆచరించేది జ్ఞానమే చేస్తుంది, నువ్వు కాదని చెప్పటం, నీవు ఒక పనిముట్టు అని చెప్పటం. ఈ కాన్సెప్ట్ గనక మింగుడు పడితే ఆత్మప్రకాశం అర్థమవుతుంది. గురుగారు, అవును, ఇదే కీలకం ఇక్కడ మీరంది. ఇద్దరు నేను చేస్తున్నా అనుకుంటా, ఆయన నువ్వు చేయటం లేదు. ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ డస్ ఎవ్రీథింగ్. అదే గురుగారు, భూమి మీద ఉన్న ఈ జీవుడికి మొన్న అక్కడ అంతరిక్షంలో ఉన్న మన కిందకు వచ్చిన సునీత విలియమ్స్ 9 నెలలు అక్కడ ఉన్నా కూడా ఆ గ్రావిటీ లేక అక్కడ ఉన్నా కూడా అక్కడ కూడా ఆ కాన్షియస్ ఆధారంగానే వాళ్ళు 9 నెలలు అక్కడ. అంతేగా మరి. ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ దట్ డస్ ఎవ్రీథింగ్. నీవు ఎక్కడున్నా అంటే ఇక్కడ అంతరిక్షంలో ఉన్న భూమి మీద నడయాడుతున్న అందరికీ ఆ కాన్షియస్నెస్, సృష్టి యావత్తు కాన్షియస్నెస్ పాయింట్. గురుగారు, కాబట్టి నీవు ఇండిపెండెంట్ అనుకుంటావు, ఈ ఆలోచన నాది, నేను చేస్తున్నాను, నేను డెవలప్ అవుతున్నా అనుకుంటున్నావు. కాదు, ఈ కాన్షియస్నెస్ కలిసినట్టుగా ఉంటుంది జడంతో. అసలు జడం లేదు కాన్షియస్నెస్. అందుకనే ఈ అహంకారాన్ని చిచ్చల గ్రంథి అన్నారుగా, దాన్నే మహర్షి హృదయ గ్రంథి అంటూ చెప్పుకొచ్చారు. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఆత్మ దానంతట అది ప్రకాశించనంత వరకు మాయ డామినేట్ చేస్తుంది, వ్యక్తిత్వం డామినేట్ చేస్తుంది. ఉన్నది ఒకటే నేను. ఎప్పుడైతే చింతావిహీనమై స్థిరంగా ఉంటుందో ఇక ఇది అన్య చింతనకి పోదు.
శుద్ధ సత్వ మనస్సులోనే ఆత్మ ప్రకాశిస్తుందని కూడా చెప్పుకొచ్చారు మహర్షులు వారు. ఇవన్నీ సూచనలు మాత్రమే. శుద్ధము సత్వము గుణరహితము ఎవరు చేయాలి? ఆత్మే చేస్తుంది. నువ్వు అనుకుంటావు, నేను ఇంతకుముందు ఏదో తినేవాడిని, ఇప్పుడు తింటం లేదని. తింటం లేదు అనేది నీ బుద్ధి చేత, వివేకము చేత అది నీలో మార్పు తీసుకొచ్చిందే లేదా? అవును గురుగారు. కాబట్టి బంధ సహితమైన మనస్సుని బంధరహితానికి ఎవరు తెచ్చారు? వైరాగ్యం ఎవరు తీసుకొచ్చారు? ఆ జ్ఞానమే కదా. అవును. కాబట్టి నీలో మార్పు తీసుకొస్తుంది. నీలో ఒక భక్తి భావన ఏర్పరుస్తుంది. నీలో ఒక శరణాగతి భావన తీసుకొస్తుంది. ఎందుకని? నిన్ను టోటల్ గా వృత్తి రాహిత్యం చేస్తుంది, నష్టపరుస్తుంది. అసలు నిశ్చలత్వానికి వస్తున్నావంటేనే ప్రాపంచిక విషయాలు దూరం అయిపోయినావు. Is it not? సో అక్కడ నీకు అర్హత ఏర్పడినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆ రహస్యంలో అది కూడా చెప్పుకున్నారుగా, అర్హత కలిగిన వారికి అది ప్రకాశిస్తుందని. అవును గురుగారు. రమణులు కూడా, భగవాన్ రమణులు కూడా అదే అంటారు కదా గురుగారు. అంటే నీవు ఎంత పురోగతి చెందావనేది నీ ఆలోచనలు ఎంతవరకు తగ్గుముఖం పడ్డాయి అన్న దాని మీద ఉంటుంది. సో అర్హత అనేది నీవు తెచ్చుకునేది కాదు, అది నడిపిస్తుంది నీ అర్హతని. నువ్వు బంధాల్లో చిక్కుకుని ఉంటావు, వివేకంతో బంధాన్ని తెంచుకుంటుంది, బంధరహితుడిని చేస్తుంది, ఇచ్చారహితుడిని చేస్తుంది, గుణరహితుడిని చేస్తుంది. సో ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్. పాయింట్. మరి శాస్త్రాలు ఎందుకు వచ్చినాయి? దే ఆర్ ది గైడింగ్ ఫ్యాక్టర్స్. ప్రాణాయామం చెయ్యి, పతాంజలి యోగ సూత్రాలు పాటించు, యమధర్మాది సంపత్తి తీసుకో, ఇవన్నీ గైడ్ లైన్స్. ఏమైనా అవును గురువు గారు. అంటే అజ్ఞానము మీద అసలు అవగాహన కల్పించి చివరికి అజ్ఞానమే లేదు అన్న స్థితికి తీసుకొస్తుంది. అంటే ఉన్నది కాబట్టి నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నిన్ను ఆ విధంగా కలుగుతుంది, తీసుకెళ్తుంది, మార్పు తీసుకొస్తుంది. గురుగారు. కాబట్టి నీవేదో పవిత్ర గ్రంథాలు చదువుతున్నాను అనుకుంటావు. ఇట్ ఈస్ ది గాడ్ హూ థింక్స్ అబౌట్ యూ ఫస్ట్. నీవు స్టార్ట్ థింకింగ్ కదా. నీ అంతటి నీవు ఏమీ చెయ్యలేవు. గురువు గారు. ఇప్పుడు కూడా వీడంతా వీడేం చేయట్లేదు అసలు. చేయటం లేదు కాదు, నీ ప్రోగ్రాం నడిపిస్తూ, నేను వైరాగ్యం తీసుకొస్తూ, నేను విచారణ చేసేట్టు తీసుకొస్తూ, నిన్ను అంతర్ముఖం చేసేట్టు చేసి,
చివరికి తనకు తానుగా ప్రకాశించిన స్థితిలో సృష్టిని ఎదుర్కొట్టేసింది కదా. అవునవును అవును గురువు గారు. కాబట్టి నాకింకా ఆత్మ ప్రకాశం కాలేదు అనేది అనుకోవద్దు. అది అభూత కల్పన, అది జరగదని చెప్పటం. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. ఎందుకుండవు? వ్యక్తే లేడు అక్కడ. అవును. ఏమైనా ఆర్ యు గెటింగ్ ది అర్థమైంది గురు, ఎసెన్స్ అర్థమైంది. అవును. సాధన ఉంది అనుకున్నావు అనుకో, పర్వాలేదు. ఉంది అనుకుంటూ నువ్వు సాధన చేస్తున్నావు. ఉమ్. ఆహార నియమం సాధన, ఇంద్రియాల వెంట వెళ్ళకపోవటం సాధన. ఇవన్నీ